హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపిస్టర్ సర్కిల్. సో ఈరోజు మన క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చింది అనేది చూడండి. డాటా అనేది ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 articles ఈజ్ P rupees. ద ఫస్ట్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 60%, and second article at a loss of 40%, and third article at a profit of 20% అంటున్నాడు. If the selling price of all three equal, then find the ratio of cost prices అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 3 articles ఇచ్చింది కదా. 3 articles 3 రకాల వస్తువులు అన్నాడు. అండ్ 3 articles కాస్ట్ ప్రైస్ ఏమంటున్నాడంటే, సో కలిపితే చూడండి ఇక్కడ ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 articles అన్నాడు. సో ఇక్కడ మూడింటి తీసుకుంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ తీసుకుంటే నాకు ఎంత వస్తుందంటే 3 అంటే మొత్తం P రూపాయలు వస్తుంది అంటున్నాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో మూడింటి కాస్ట్ ప్రైస్ P rupees అంటున్నాడు. కానీ ఇక్కడ అమౌంట్ ఇవ్వనప్పుడు మనం దానిపైన వెళ్ళలేమన్నట్టు. సో దీన్ని చిన్న లాజిక్ తోటి వెళ్ళొచ్చు. The first article was sold at a loss of 60%. చూడండి, కాస్ట్ ప్రైస్ అంటే 100 కదా మనం అంటున్నాం. కాస్ట్ ప్రైస్ 100 అంటున్నప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకున్నప్పుడు మరి దాన్ని 60% లాస్ తోటి అమ్మిండంటే 40 కమ్మినట్టే కదా. అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, సో ఇది ఏ అనుకోండి, అండ్ రెండోది బి అనుకోండి. ఎందుకంటే 3 రకాల వస్తువులు కాబట్టి ఏబి అనుకుందాం. దీన్ని ఎంత అమ్మినట్టు 40 అమ్మినట్టు. అండ్ దీన్ని ఇక్కడ చూడండి సెకండ్ వన్ 40% లాస్ వచ్చింది అన్నాడు సోల్డ్ చేస్తే. అంటే అమ్మితే 40% లాస్ వచ్చిందంటే 60 అమ్మినట్టే కదా. అప్పుడు 60 అని తీసుకోండి, 60%. మరి ఇక్కడ 20% ప్రాఫిట్కి అమ్మిండు అని అంటే 20% ప్రాఫిట్ అంటే 100 ఏబో కదా రాసుకుంటాం. సో అది తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చింది చూడండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. అది మెయిన్ అన్నట్టు. సో సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఇది తీసుకోవాలి. చూడండి, 20 తీసుకుంటే 2 20 తీసుకుంటే 3 20 తీసుకుంటే ఎంత 6 కట్ అవుతుంది. అంటే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 2A ఈక్వల్స్ టు అలాగే 3B ఈక్వల్స్ టు అలాగే ఇక్కడ 6C రాస్తున్నాం. ఎప్పుడైతే 2A 3B 6C అంటే యాక్చువల్గా నేను ఏ అంటే ఏంటిది కాస్ట్ ప్రైస్, బి అంటే ఏంటిది కాస్ట్ ప్రైస్, సి అంటే ఏంటిది థర్డ్ వన్ కాస్ట్ ప్రైస్. వాడు కూడా అడిగింది ఏంటంటే దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైసెస్ అన్నాడు. కాస్ట్ ప్రైసెస్ అంటే ఏబిసి రేషియో అన్నట్టే కదా. సో ఏబిసి రేషియో తీసుకోవాల్సి వచ్చినప్పుడు చూడండి, ఏబిసి రేషియో ఎప్పుడైతే తీసుకోవాల్సి వచ్చిందో ఈ రకంగా ఉన్నప్పుడు వేరే కాన్సెప్ట్ వెళ్ళకుండా ఏ కావాల్సి వచ్చినప్పుడు 3 into 6 ఎంత అంటే 18గా తీసుకోండి. అలాగే బి కావాల్సి వచ్చినప్పుడు 2 into 6 ఎంత అంటే 12గా తీసుకోండి. అంటే ఇన్వర్స్ రేషియో ఫాలో అయితే సరిపోతుంది. మరి 6 కావాల్సి వచ్చినప్పుడు 2 into 3 చేస్తే సరిపోతుంది. 6 1 జా 6 2 జా అలాగే 6 ఎంత అంటే 3 జా. అంటే వారి యొక్క రేషియోని మనం ఏమనుకోవాలంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనుకోవాలి. సో కాస్ట్ ప్రైస్ ఏబిసి కాస్ట్ ప్రైస్ ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు ఏబిసి రేషియో కూడా వాటి యొక్క కాస్ట్ ప్రైస్ రేషియోనే అవుతుంది. వాడు అడిగింది కాస్ట్ ప్రైస్ రేషియోనే అడిగిండు కాబట్టి అది రేషియో అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ.